భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని బాబావారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన భద్రాచలి శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ బాబావారిని 5:15 జరిగే కాగడ హారతి మనం మేలుకోవడం జరిగింది. హారతి అనంతరం శ్రీ బాబావారిని అలాగే స్వామివారి మందిరంలో ఉన్న మూమూర్తిని దత్తాత్రేయ స్వామివారికి అలాగే గణపతికి కూడా భక్తులందరికీ కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం శ్రీ బాబావారిని గురువారం సందర్భంగా నూతన వస్త్రాలతో స్వర్ణ ఆభరణాలతో మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణానంతరం భక్తులందరి చేత కూడా శ్రీ స్వామివారికి ప్రత్యేక గోత్రనామార్చన జరగబడుతున్నాయి. అదేవిధంగా ప్రతినిత్యం కూడా మన బాబావారి మందిరంలో భక్తుల ఆర్థిక సహకారంతో 50 నుంచి 60 మంది యాచకులకి మనం ఆదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం బాబా మందిరానికి వచ్చేసి భక్తులందరికీ కూడా దాదాపు 1500 మంది పైగా కూడా మనం ఆదానం చేస్తున్నాం. అలాగే శిశు మందిర విద్యార్థులకి వృద్ధాశ్రమం వారికి కూడా మనం దాదాపు 200 మంది దాకా మనం అన్నదానం చేస్తున్నాం. అంటే ఈ భద్రాచలం దివ్యక్షేత్రంలో అన్నదానం చేయడం చాలా సత్ఫలితాన్ని ఇస్తుందని మనకు తెలుసు. కావున భక్తులందరూ కూడా మహోన్నత అన్నదానాన్ని గమనించి ఇందులో తమ కృషి చేసి శ్రీ బాబావారి కృపాకటాక్షని వాల్సిన కోరుతాం. అదేవిధంగా సాయంత్రం 6:30 జరిగే సంధ్యాహారం తర్వాత 7:45 నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని పల్లకి మీదుగా మేళదారాలతో ఊరేగింపు తీసుకుని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి స్వామివారి దివ్య పల్లకిని మోసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపాకటాక్షని వాల్సిన కోరుతారు. భద్రాచలి శ్రీ షిరిడి సాయిబాబా